ఏమి వినిపించరు. కానీ ఏమంటారు? నా భర్త మారట్లేదు ఎంత ప్రార్థన చేసినా. నేను ఎంతగా దేవుని సన్నిధానానికి వస్తున్నా, నా బిడ్డలు మారడం లేదు. నా కుటుంబము నా భర్త వల్ల ఇంకా వెక్కిరింతల పాలైపోతా ఉన్నది. నా బిడ్డల వల్ల వెక్కిరింతల పాలైపోతా ఉన్నది అనేసి దేవుణ్ణే ధిక్కరించే వారిగా ఉండే పరిస్థితులున్నాయి. పిల్లరా, అటువంటి వారితో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని మాటలు తెలియపరచాలి. దేవుని యొక్క మాటలు ఎంతగానో కుటుంబాలలో వినిపించాలి. వినగా వినగా ఏం కలుగుద్ది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుంది? వినుట క్రీస్తుని గురించి అయినప్పుడు, దేవుని మాటల గురించి అయినప్పుడు ఎంతటి మూర్ఖపు హృదయమైన మారుతుంది, ఎంతటి వ్యసనపు జీవితమైన మారుతుంది. పిల్లరా, దేవుడు గద్దిస్తున్నాడు మనల్ని ఈ రోజున. దేవుని బిడ్డ, ఎందుకు నువ్వు కుంగిపోతున్నావు? ఎందుకు దుఃఖిస్తా ఉన్నావు? ఎందుకు వేదన చెందుతా ఉన్నావు? దేవుని గురించిన మాటలు వినిపించు నీ కుటుంబ సభ్యులకి. దేవుని గురించిన వాక్యాన్ని వివరించు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు వివరించు. దేవుణ్ణి సన్నిధానములో దేవుని యొక్క మాటలు మనము వినడమే కాదు, దేవుని గురించిన మాటలు మన కుటుంబాలలో కూడా వినిపించాలి. ఈ ఉపవాస ప్రార్థన రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ మాటలు మనము మోసుకొని వెళ్ళి గృహాలలో వినిపించాలి. ఈ దైవచనాంగమా, బైబిల్ గ్రంథంలో ఒక మూర్ఖుడు, అసలు ఒక నరహంతకుడు, తండ్రి చేతనే శపించబడిన వాడు. వీడు మారరు, వీడి జీవితం ఇంతే అనేసి తండ్రి శపించాడు. సహోదరులు ఎందుకు మాకు తోబుట్టుగా పుట్టాడురా అనేసి బాధపడి అందరి చేత తన యొక్క పరిస్థితి వెంకిరింతల పాలైపోయింది. అలాంటి మూర్ఖుడిని దేవుడు ఎన్నుకొని దేవుని యొక్క సంఘములో దేవుని సేవకునిగా, నాయకునిగా చేశాడండి. అతడెవరో తెలుసా మీకు? అతడెవరో తెలుసా? యాకోబు కుమారుడైన లేవి. యాకోబు కుమారుడైన లేవి. నేను ఆ యొక్క వ్యక్తి గురించి పరిచయం చేస్తాను, తర్వాత రిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఈ యాకోబుకి లేవి ఎలా పుట్టాడంటే, ఎన్నో కుమారుడు అంటే ఈ లేవి మూడో కుమారుడు. ఈ యొక్క యాకోబుకు లేయాకు పుట్టిన మూడో సంతానమే ఈ లేవి అనే వ్యక్తి. లేయం అనుకుందంట, ఇద్దరు బిడ్డలు పుట్టినా నా భర్త నన్ను ప్రేమించట్లేదు, హత్తుకోవట్లేదు అనేసి మూడో సంతానాన్ని కందంట. మూడో సంతానాన్ని కని లేవి అని పేరు పెట్టిందంట. ఏం పేరు పెట్టింది? లేవి. లేవి అనే మాటకి అర్థము హత్తుకొనుట. ఏంటండి? హత్తుకొనుట. ఈ బిడ్డ పుట్టిన తర్వాత అయినా నా భర్త నన్ను హత్తుకుంటాడనేసి హత్తుకొనుట అనే అర్థము వచ్చే రీతిగా లేవి అని పేరు పెట్టిందంట. తన భర్త తనని హత్తుకున్నాడో లేదో తెలియదు, కానీ ఆ లేవి అనే వాణ్ణి హత్తుకున్నాడో లేదో తెలియదు, కానీ దేవుడు తనని హత్తుకున్నాడు గొప్పగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో సంతానంగా పుట్టిన ఇతని పరిస్థితి ఏంటంటే, యాకోబుకి కొంతమంది సంతానం ఉంది, కుమారులు ఉన్నారు. కుమార్తెలు ఎంతమంది? ఒక్కతే కుమార్తె.